కనిపించని నన్ను కరుణించు, నా కనులను తెరవుము దేవా. జగమేలే ఓ గణ దేవా, అగుపించని నన్ను కరుణించు, నా కనులను తెరవుము దేవా. పుట్టందుడనై ముష్టి బ్రతుకుతో పొట్ట పోసుకొను చుంటినయా, కనిపించని నా తల్లిదండ్రులలో, కనిపించని నా తల్లిదండ్రులలో ఎవరిని చూచి మురిసెదను. పరమాత్ముని లీలల నిరగనయా, పగిలిన మదిని కుదుట పరచుమని వేడదను దేవా. జగమేలే ఓ గణ దేవా, అగుపించని నన్ను కరుణించు, నా కనులను తెరవుము దేవా. అతడు నాకు మొరపెట్టగా నేను తిరిగి ఉత్తరం ఇచ్చేదను అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఆయనకు మొరపెడితే, ఆయన పిలిస్తే, ఆయన వేడుకుంటే మన సమస్త అవసరములలో ఆయన తప్పక ఉత్తరం ఇస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఎవరు చెప్పగలరా అని? జీవము గల దేవుడు అయినా ప్రభువు తప్ప మరెవరు అలాంటి వాగ్దానం ఇచ్చిన వాళ్ళు యేసు తప్ప. మన శ్రమలో ఆయన మనం ఆదుకునేవాడు, ఆయన ఓదార్చువాడు. మరెవరు మనకు సహాయం చేయరు. బంధువులు కాదు, మిత్రులు కాదు, లోకంలో మరి ఏది కాదు. బైబిల్ గ్రంథంలో షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే యవనస్తులు కల్దీయుల రాజు చేత దాస్యములోని కోపని వారు ఆ రాజు సంస్థానంలో దాసులుగా ఉంటున్నప్పుడు వారి తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు, వారి దేశమును పోగొట్టుకున్నారు, వారి సమస్తమును పోగొట్టుకుని దాస్యములు ఉన్నారు. వారి శ్రమలో వారు దేవుడికి నమ్మకముగా ఉన్నారు. వారు నమ్మినటువంటి దేవుని వారు విడిచిపెట్టలేదు. ఆ దేవుని అనిత్యము ప్రార్థనలతో విజ్ఞాపనలతో ఆరాధిస్తున్నారు. అది తెలుసుకున్నటువంటి ఆ రాజు తాను చేసిన తన ప్రతిమకు మొక్కబలి వారిని బలవంతం చేసినప్పుడు వారు ఆ రాజుతో ధైర్యంగా చెప్తున్నారు, రాజా, మేము నువ్వు చేసిన ఆ ప్రతిమకు మొక్కితే నువ్వు మమ్మల్ని అగ్నిగుండములో పడకుండా చేయగలవేమో, కానీ మేము నమ్మిన దేవుడు మేము అగ్నిగుండములో పడినను అగ్నిగుండములోనికి మాతో వచ్చి అగ్నిగుండంలో నుండి రక్షించగలడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్పిన మాట యథార్థమైనది. చాలా కాలం కింద 1976 ఆ ప్రాంతంలో నేను మదనపల్లి నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ సేవలో తిరుగుతున్నప్పుడు నాతో కలిసి ఒక యవనస్తుడు మేలి వజ్రమని నాతో కలిసి తిరిగేవాడు. ఒకరోజు ఆయన నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేశాడు, సహోదరుడా, మా ఆఫీస్లో ఒక యవనస్తున్నాడు, ఆయన పేరు వెంకటేశ్వర్లు. ఆయన కులమునకు బ్రాహ్మణులు, కానీ ఆయన మహాభయంకరమైన శ్రమలో ఇప్పుడున్నాడు. ఆయనకి 2 కళ్ళు పోయాయి. గడిచిన 2.5 సంవత్సరములుగా గుంటూరులో డాక్టర్ అప్పల్ నర్సయ్య గారిని గవర్నమెంట్ హాస్పిటల్ ఐ స్పెషలిస్ట్ దగ్గర ట్రీట్మెంట్లో ఉన్నాడు. ఈనాడు ఆ డాక్టర్ అయ్యా నీకు 2 కళ్ళు రావు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చాడు. ఆ సర్టిఫికెట్ ద్వారా గవర్నమెంట్ వారు ఆయనకు 1 నెల నోటీస్ ఇచ్చేశారు. చాలా శ్రమలో ఉన్నాడు, బంధకంలో ఉన్నాడు, కుటుంబం ఎలా పోషించుకోవాలా ఇది తెలియని భయంకర స్థితిలో ఉన్నాడు. ఆయన మీ దగ్గర తీసుకొస్తాను, ప్రార్థన చేయవాలను. అలాగే తీసుకురమ్మన్నాను. ఆ సాయంకాలం 6 గంటలకు ఆ యవనస్తుడు
ఆయన తన సైకిల్ మీద కూర్చోబెట్టుకుని నా ఇంటికి తీసుకొచ్చాడు. వరండాలో కూర్చున్నాం. వెంకటేశ్వరులు అడుగుతున్నాడు, ఏమండి మీరు బ్రాహ్మణులంటే కదా, మీరు ఎందుకు యేసు ప్రభువుని అంగీకరించారు? మన దేవుళ్ళలో లేని గొప్పతనం ఆయనలో ఏమున్నది అని అడిగినప్పుడు, అయ్యా గొప్పతనం ఏమున్నదని అడిగిన ప్రశ్నకి నేను జవాబు అంత త్వరగా చెప్పలేను. నా సాక్ష్యం చెప్తాను. సాక్ష్యం విని నేను ఎందుకు యేసును అంగీకరించానో నువ్వు నిర్ణయించుకోమని చెప్పి ఆయనకి సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాను. అలా సాక్ష్యం నా జీవితంలో నేను ఎందుకు ప్రభు సన్నిధిలోకి వచ్చాను, ప్రభు ఎలా కనపడ్డాడు, ఎలా నన్ను మన నుండి రక్షించాడు, ఎలా ఇంతకాలము 60 నుంచి 75 సంవత్సరం వరకు 15 సంవత్సరం ఎలా నన్ను నడిపించుకుంటూ వచ్చాడు నేను చెప్తుండగా రాత్రి 9:30 గంటలు అయిపోయింది. అది గట్టిగా కేక వేసి, అయ్యగారు నా గురించి మీరు ప్రార్థన చేయండి, నాకు తప్ప కళ్ళు వస్తాయని నమ్మకం ఉంది. వెంటనే అతనిపై చేపెట్టి ప్రార్థన చేశాను. ప్రభువా నమ్మకము కలిగితే చాలు, నమ్మితే చాలన్నావు. నువ్వు ఇతను నమ్మి నువ్వు తప్ప కళ్ళు ఇస్తాను నమ్ముతున్నారు, ఇతనికి కళ్ళు దయచేయి, నాయన చూపు దయచేయి అని ప్రార్థన చేసి, వెంకటేశ్వరుడు వెళ్ళండి దేవుడు మీకు కళ్ళు ఇస్తానంటున్నాడు. ఆయన ఎప్పుడు వస్తుందండి, ఎప్పుడు వస్తుందని చెప్పలేను. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ కళ్ళు వస్తుంది వెళ్ళిపోమన్నాను. ఆయన వెళ్ళిపోయాడు. బుధవారం మధ్యాహ్నం నేను ఆఫీస్లో ఉన్నాను. ఆఫీస్లో మధ్యాహ్నం 2-3 గంటలప్పుడు నాకు టెలిఫోన్ వస్తే టెలిఫోన్ ఎత్తే వెంకటేశ్వరుడు మాట్లాడుతున్నాడు. అయ్యా నేను వెంకటేశ్వరుడు. ఏం బాబు? అయ్యా నాకు టైప్డ్ మ్యాటర్ కనపడుతుందండి. టైప్డ్ మ్యాటర్ కాదు వెంకటేశ్వరుడు, దేవుడు పరిపూర్ణంగా నీకు చూపించేశాడు, నువ్వు పరిపూర్ణంగా స్వస్థ పొందావు. దేవుడు తన కళ్ళు ఇచ్చేశాడు. గవర్నమెంట్ వారు అతనిపై సర్వ్ చేసిన 1 month నోటీస్ విత్డ్రా చేసుకున్నారు. అతను ఉద్యోగం చేరాడు. అతను అలా ఉంటుండగా నమ్మకముగా ప్రార్థన నా వెంట వచ్చేవాడు. ప్రతిరోజు నాతో ఆయా ప్రాంతం తిరిగేవాడు. అలా దాదాపు 1 సంవత్సరం గడిచిపోయింది. క్రీస్తు సేవలో నమ్ముకుంటున్నాడు. ఈ సంవత్సర కాలంలో అతని కుమారుడుకున్నటువంటి పోలియో పోయి అతను నడవగలిగిన శక్తి దేవుడిచ్చాడు. కుటుంబము, బిడ్డలు, భార్య, తను దేవుని యొక్క విశ్వాసంలో ఉన్నారు. దేవుడికి స్తోత్రం. అలా దేవుడు అతని స్వస్థపరిచి అతని ఉద్యోగం ఇచ్చి పెంపొందింపు చేశాడు. అంతేకాదు, మొన్న కుటికిలిపూడి అనే గ్రామం ఉంది బెజవాడ దగ్గర. ఆ గ్రామంలో ఒక యవనస్తురాలు, ఆ పిల్ల పేరు స్వరూపరాణి, ఆమె పెరింపుటి రామారావు గారు. డబ్బులున్న వారే, వారికి అమ్మవారు. వారికి బిడ్డలు లేరు. ప్రతిసారి గర్భం రావడము, ప్రసవించడము, చనిపోయిన బిడ్డ పుట్టడం. ఈ భయంకరమైన స్థితిలో ఆ స్వరూపరాణి తల్లి, నా అమ్మమ్మ గారు ప్రార్థనకు వచ్చయ్యా మా బిడ్డలు కలిగితే చాలు మేము నమ్ముకుంటామని చెప్తే ప్రార్థన చేశాను. దేవుడు ప్రార్థన విన్నాడు. మరుసటి సంవత్సరం స్వరూపరానికి కొడుకునిచ్చాడు, చక్కని కొడుకునిచ్చాడు. కొడుకు కలిగిన తర్వాత స్వరూపరాణి కూడా బాప్తిసం తీసుకు, కానీ ఆమె పెరిమిటి రామారావు గారు బాప్తిసం తీసుకోలేదు. చాలా కాలం అయిపోయింది, 18 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడు అడిగినా ఇదిగో ఇప్పుడు రేపు అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. కొంతకాలం కిందట, దాదాపు 2 సంవత్సరం కిందట ఒకరోజు నేను ఇంట్లో ఉదయం 9 గంటలప్పుడు ఇంట్లో వరండాలోకి వచ్చి ఉండగా స్వరూపరాణి ఆమె పెనిమిటి వారికి ఇచ్చిన కుమారుడిని మధ్యన పెట్టుకొని తీసుకొస్తున్నారు. ఆ కుమారుడు కళ్ళున్నాయి కానీ చూపు లేదు. పిచ్చిగా ఇలా చూస్తున్నాడు. నన్ను చూచి ఆ బిడ్డ ఏడ్చేస్తూ స్వరూపరాణి, ఏమమ్మా? అయ్యా నా కొడుకు గన్నవరం పబ్లిక్ స్కూల్ చదువుతున్నాడు, 16-17 సంవత్సరాల వయస్సు. ఉన్నట్టుండి కళ్ళు పోయాయి, 2 కళ్ళు పోయాయి. పెద్దవాళ్ళు డాక్టర్లందరికీ చూపించాను, ఎవరు కళ్ళు రావన్నారు. డాక్టర్ వెంకటరావు దగ్గర ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. రోజుకు ఒక ఇంజక్షన్ 1000 రూపాయలు ఇంజక్షన్ ఇచ్చారు. 10 ఇంజక్షన్లు ఇచ్చారు. కళ్ళు రాలేదండి. అమ్మా నీ బిడ్డ కళ్ళు పోయాక రావని పంపించేశారు. ఇదిగోని నా బిడ్డ అని ఆ యవనస్తుల పెరిమిడి గొల్లుమని ఏడ్చేశారు. నిన్నమ్మా
నీకు బిడ్డలు లేనప్పుడు ఈ బిడ్డని దేవుడు ఇచ్చాడు కదా. ఈ బిడ్డని ఇచ్చినాక మీరు మాట నిలబెట్టుకోలేదు, నీ పెనిమిటి ప్రభువులోనికి రాలేదు. ఇకనైనా మీరు ప్రభువుని అంగీకరిస్తారని వాగ్దానం చేస్తే నేను ప్రార్థన చేస్తాను. దేవుడు చెప్తున్నాడు 3 రోజుల్లో కళ్ళు ఇస్తానంటున్నాడు. అయ్యా తప్పక యేసు ప్రభువుని నమ్ముకుంటామండి, ఒప్పుకుంటామని అప్పుడు వాడిని తీసుకొచ్చా పైన కంటిలో నూనె వేసి ప్రార్థన చేశాను. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. 3 రోజులు అతని కళ్ళు వచ్చింది, స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరిపూర్ణముగా చూడగలుగుతూ చదువుకుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతైనా నమ్మదగినడు. ఆపత్కాలం ముందు నాకు మొరపెట్టమో నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఎన్ని శ్రమలలో, ఎన్ని బాధల్లో, ఎన్ని బంధకములలో దేవుడు మనం ఆదుకుంటున్నాడు. నా శ్రమలో నేను మొరపెడితే నా మిత్రులు కానీ నా బంధువులు కానీ కనిపటికి నా అయిన వారిని ఎవ్వరూ నాకు సాయం చేయలేరు. ఒకవేళ నోటితో అయ్యో అయ్యో అనవచ్చు, కానీ నన్ను ఆదుకొని కానీ వారు ఎవరు లేరు. కానీ నా ప్రభు నేను అంగీకరించిన మొదలుకొని నా ప్రతి సమస్యకు ఆయన జవాబు ఉంటున్నాడు. ప్రతి బాధ ఆయన తీసివేస్తున్నాడు, ప్రతి కన్నీరు తుడిచివేస్తున్నాడు. ఇది నా అనుభూతి, అనుదిన అనుభూతి. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. బైబిల్ గ్రంథంలో కీర్తనలు గ్రంథం ఉంది. ఆ కీర్తన ఒక్కొక్క కీర్తన ఎంతో ఆదరణగా ఉంటుంది. బైబిల్ గ్రంథం అనగా దేవుడే వాక్కై మన మధ్యన ఉన్నాడు, ఎక్కడో లేడు, మనతో ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడువాడు. నేను విడువను, ఎడబాయను, నా అరచేతులను మొలుచుకొని ఉన్నాను. ఆపత్కాలమందు నీకు నమ్మకముగా ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఎటువంటి శ్రమలైనా, ఎటువంటి బాధలైనా, ఎటువంటి బంధకములైనా ఆదుకునే దేవుడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రం. ఆయన్ను కలిగిన వారికి ఏ మేలు కొరత ఉండదు. ఆయన మనతోనే ఉంటాడు, మనం విడిచిపెట్టాడు. తల్లి అయినా తన బిడ్డను మరచునేమో, కానీ నా యందు నిజముగా విశ్వాసం ఉంచు వానిని నేను విడవను, ఎడబాయను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆయన ఎల్లవేళలా ఆయన మహిమ నిన్ను కమ్ముకొని ఉంటుంది, నిన్ను ఆదరిస్తుంది, ఓదారుస్తుంది. దేవునికి స్తోత్రం. ఎన్ని శ్రమలలో, ఎన్ని బాధలలో దేవుడు నన్ను ఆదుకున్నాడు. యేసును నమ్ముకున్నాం, అపాయము శ్రమ రాదని కాదు, వస్తుంది. ఈ భయంకరమైన మహాసముద్రం లాంటి లోకంలో అనేకమైనటువంటి అవాంతరములు ఉన్నాయి, తిమింగములు ఉన్నాయి, సుడిగుండాలు ఉన్నాయి, కలలు ఉన్నాయి. ఎన్ని వచ్చినను ఆయన నీ ప్రక్కన ఉంటాడు కాబట్టి నీకే అపాయము ఆపద రాదు. వచ్చినాను ఆయన తప్పించి వేస్తాడు. నిన్ను ఆదుకునేవాడు ఆయనకి తోడుగా ఉంటాడు. ఇది నా అనుదిన జీవితంలో నాకున్న అనుభూతి. బైబిల్ను నా జీవితంలో అనుదినం అనుభవిస్తున్నవాడిని నేను. శ్రమలో ఉండి అనేకమైన శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, అవాంతరములు వస్తాయి. వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో వచ్చి బైబిల్ తీసుకొని చదువుకుంటే బైబిల్లో నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన నిన్ను ఎలా ఆదరిస్తాడో, ఎలా ఓదారుస్తాడో, ఎలా నీ కన్నీరు తుడుస్తాడో. దేవునికి స్తోత్రం. అటువంటి గొప్ప దేవుడు యేసుప్రభు. యేసుప్రభు ఉన్నవారికి శ్రమలు లేవని కాదు, శ్రమలు ఉంటాయి, ఉన్న ఆదరణ ఉంటుంది. నేను ఒంటరిగా లేను, ఐఎమ్ నాట్ అలోన్, నాట్ అలోన్. ఆయన నాతో ఉన్నాడు, హీఈస్ ఆల్వేస్ విత్ మీ. ఎంత ఆదరణకరమైన స్థితితో ఒక్కసారి యోచన చేయండి. ఒంటరిగా ఉన్నామనుకుంటాం, బంధువులు ఉన్నారనుకుంటారు, మిత్రులు ఉన్నారనుకుంటారు, ఎవరు నీకు సాయం కారు. అవసరమైన సమయం నేను ఆదుకునే వారు ఎవరు ఉండరు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా. దేవునికి స్తోత్రం. ఇరుకులో, ఒంటరితనములో, భయంకరమైన స్థితిలో ఆయన నీతో ఉంటాడు.
ఇది నా అనుదిన జీవితంలో నేను పొందుతున్న అనుభూతి. అనేకుల జీవితంలో ఈ గొప్ప అనుభూతిని నేను చూడగలుగుతున్నాను. ఆ ప్రభు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన అపథికుడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పినది యావత్తు నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. ఆయన నీ ప్రక్కన నీతో మాట్లాడతాడు, నిన్ను ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. అటువంటి దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. అతను నాకు మొరపెడితే నేను తప్పక అతనికి ఉత్తరం ఇస్తాను. శ్రమలో నుండి అతన్ని విడిపిస్తాను. దీర్ఘాయుస్సు అతనికి అనుగ్రహిస్తాను. 1999వ సంవత్సరం అనుకోని రీతిగా నాకు గుండె నొప్పి వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే నా గుండె నరములు, నా గుండెలో ఉన్నవా అది బ్లాక్ అయిపోయాయి అన్నారు. వెంటనే అడ్మిట్ అయిపోవాలన్నారు. ఆ రాత్రి నాతో అడ్మిట్ అయిన వారిలో రాత్రి 2 చనిపోయారు, తెల్లవారికి 2 చనిపోయారు. దాదాపు 12 మంది 10 మంది అడ్మిట్ అయ్యాం. నేను ఆపరేషన్ అయ్యే సమయం 2 మాత్రం మిగిలాం. ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. ఆపరేషన్ జరిగిన తర్వాత ఒక ఆయన చనిపోయాడు. నేను ఒక్కడే మిగిలాను. 7 దినముల తర్వాత నేను ఒక్కడే 7 దినముల తర్వాత నేను ఒక్కడే ఇంటికి రాగలిగాను. నాతో ఉన్నాడు దేవుడు. ఆ ఆపరేషన్ ముందు దేవుడు నాతో మాట్లాడుతుంటున్నాడు. నీ ఆయుస్సు నేను పొడిగిస్తున్నాను. ఈనాడు నా వయసు 72 సంవత్సరాలండి. దేవుడు నన్ను సజీవులకు ఉంచాడు. నా పనులు నేను చేసుకుంటున్నాను, తిరుగుతున్నాను. సేవలో దేవునికి సాక్షిగా ఉంటున్నాను. ఆయన నిలబెట్టాడు. నిలబెట్టు నాకు ఏ విధమైన ఆస్కారం లేదు, నిలబడగలిగే శక్తి లేదు. కానీ నిలబెట్టిన వాడు నమ్మకస్తుడు. ఆయన నిలబెట్టాడు. He made me stand. He said, live. బ్రతుకు ఆయన అన్నాడు. బ్రతుకుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడితో సహవాసము అత్యధికమైనటువంటి సంతోషకరమైన అనుభూతి. ఆ అనుభూతిని నువ్వు పొందగలిగే యేసులో ఆయన నీకు తను తాను కనపరుచుకుంటాడు, నీతో మాట్లాడతాడు. అనుక్షణము ఆయన నీతో సహవాసం చేస్తూ నీ అడుగులో అడుగు వేస్తూ నడుస్తాడు. నిన్ను ఆనుకుని నడుచువాడు ఆయనే. నీ పాదములు తొట్టిల్లనివ్వడు. ఎంత గొప్ప దేవుడు! అది ఎంతైనా యథార్థమైన విషయమే. ఎందుకంటే 1977లో నేను రైలు కింద పడిపోయినప్పుడు కనురెప్ప పాటలో వెనక ఉన్న భోగి నా పైన వెళ్ళిపోవలసిందే. కానీ నేను ఎత్తి పక్కకు వేయబడాను, ప్లాట్ఫామ్ పైన వేయబడ్డాను. ఎవరు వేశారు? ఇక్కడ మనిషి సహాయం లేదు. కానీ నేను సజీవుడిగా ఈరోజు వరకు ఉన్నాను. దేవునికి స్తోత్రం. 1972లో నేను మదనపల్లిలో ఉన్నప్పుడు నా కుటుంబం నన్ను చూడడానికి వచ్చారు, నా భార్య అనే బిడ్డలు. ఒకరోజు ఆఫీస్లో ఉండగా హాస్పిటల్లో డాక్టర్గా ఉన్న మా ఫెలోషిప్ మెంబర్ డాక్టర్ గ్రేస్ నన్ను చూడడానికి వచ్చి ఆమె మాట్లాడి వెళ్ళిపోతూ ఆ జట్కాలో కూర్చొని వెళ్తుంది. నాకు ఒకడే కొడుకు, అప్పుడు 5 సంవత్సరాల వయస్సు, 7 సంవత్సరాల వయస్సు. అతను రోడ్లో ఉండగా ఆ జట్కా గుర్రం అతన్ని తోసివేస్తే పడిపోయాడు. గుర్రం తొక్కివేసింది. జట్కా యొక్క చక్రం అతని పైన వెళితే ఎదపై నుంచి వెళ్ళినప్పుడు చిన్న బిడ్డ రక్తం కక్కేసుకున్నాడు. చెవుల్లో ముక్కుల నుంచి రక్తం కారిపోతుంది. డాక్టర్ వెనక చూచింది. ఘోష హాస్పిటల్ తీసుకెళ్ళి పడేశారు. ఎంతో పరీక్ష చేసిన నాడి దొరకలేదు. అమెరికన్ డాక్టర్ వ్యాన్ రార్డే వచ్చి పరీక్ష చేశాడు. చేసి అతనికి కూడా ఏం దొరకలేదు. నేను ఏడుస్తుంటే ఆయన అంటున్నాడు, బ్రదర్, అవర్ గాడ్ ఈజ్ గ్రేట్. ఎస్ లార్డ్, ఎస్ బ్రదర్, అవర్ గాడ్ ఈజ్ గ్రేట్.
నేను ఏడుస్తున్నాను, డాక్టర్ తిని పరీక్ష చేస్తున్నాడు, నాడి కొరకు పరీక్ష చేస్తున్నాడు. మరలా అతను నా ఏడుపు చూసి, బ్రదర్ అవర్ గాడ్ ఈజ్ గ్రేట్, ఈజ్ నాట్? ఎస్, అవును, నా దేవుడు గొప్పవాడు. ఈ మాట మాట్లాడుతుండగా అచేతనగా పడిపోయి నా కుమారుడు బలపైన లేచిపోయి, ఎస్ డాక్టర్, మై గాడ్ ఈజ్ గ్రేట్. దిగిపోయాడు. ఆ కాంపౌండ్ అంతా పరిగెత్తి వచ్చాడు. డాక్టర్ అతను చేయబట్టుకుని లాక్కుని డాక్టర్ రూమ్ తీసుకెళ్ళి స్కాన్ చేసి చూచి బయటికి తీసుకెళ్ళి, ఏ కష్టము నష్టం లేదు, ఏ ఎముక విరగలేదు, ఈజ్ ఆల్ రైట్. నడుచుకుంటూ ఇంటికి వచ్చాడు. ఆ రాత్రి ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్తున్నాడు, బాబు కింద పడిపోయి ఉంటే బాబుకు నువ్వు బండికి నీ మధ్య ప్రభువు బాబు పైన చాచుకుని పడుకున్నట్టుగా చూపిస్తున్నాడు. బండి గుర్రము ప్రభు పైన వెళ్ళిపోతుంది. ఎంత గొప్ప దేవుడు! ఆ బాబు ఈ రోజు వరకు సజీవుడిగా ఉండి మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ దేవుడు నీ పక్షం ఉండగా నీకు విరోధి లేదు, శత్రువు లేడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను, శ్రమలోని దీన్ని తోడై ఉండేదను, అతను వినిపించేందుకు గొప్ప చేసేదను, దీర్ఘాయు చేతను తృప్తిపరిచేదను, నా రక్షణకు చూపించేదను. దావీదు కీర్తన 91:15 నుంచి ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం నాకే కాదు, చదువుతున్న వారందరికీ, వినుచున్న వారందరికీ, ఆశించిన వారందరికీ చెందుతుంది వాగ్దానం. నీవు కావాలని కోరుకుంటున్నావా? ఈ వాగ్దానం నెరవేర్పు కావాలని కోరుకుంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఆయన దగ్గరికి వచ్చే యేసయ్యా అని చెయ్యెత్తి పిలు, ఆయన పలుకుతాడు, నిన్ను ఆదుకుంటాడు. నీ సమస్య చెప్పు, వింటాడు, నీ సమస్య జవాబిస్తాడు, నెరవేర్పిస్తాడు. ఆయన ఎంతైనా నమ్మెందగిన దేవుడు. అతడు తప్పిపోడు, విడిచిపెట్టాడు. నిజముగా తనకు మొరపెట్టు వారికి ఆయన ఎంత మాత్రము దూరస్తుడుగా లేడు. నమ్మితే నువ్వు దాన్ని నెరవేర్పు చూస్తావు. నమ్ము. క్రైస్తవ జీవితంలో నమ్ముటే శ్రేష్టం. నమ్మగలవా? నమ్మితే నువ్వు దేవుని యొక్క కృపను, దేవుని మహిమను చూస్తావు, అద్భుతము చూస్తావు. లేదు, కోమాలో ఉండిపోయాను. అందరూ చచ్చిపోతుందనే మన పేట వాళ్ళు అందరూ ఈ రోజే చచ్చిపోతుంది, పంతులు గారు ఈ రోజు చచ్చిపోతుందని ప్రతి వాళ్ళు వచ్చి నన్ను చూసేవాళ్ళు. నా పిల్లలు, నా మధ్య గారి పిల్లలు అందరూ నా దగ్గరే ఉండేవాళ్ళు, నేను చచ్చిపోతున్నానని. అక్కడి నుంచి నన్ను మళ్ళీ విజయవాడ గ్లోబల్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడ కూడా ఏదో రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ చూసుకొని నన్ను మెడ్రాస్ అడయార్ హాస్పిటల్కి పంపించారు. అన్ని టెస్టులు చేశారు. ఆఖరిలో అన్నారు కదా, ఈమె ఆంధ్ర నుంచి ఎందుకు తీసుకొచ్చారు, ఈమె చనిపోద్ది, ఈమెకు మందులు ఇవ్వము, ఆపరేషన్ చేయడానికి కూడా వయసు లేదు ఈమెకి, మందులు ఇవ్వము అని చెప్పారని నన్ను పంపించేశారు. అక్కడ గురువారు వచ్చారు. గురువారు వచ్చిన తర్వాత ఇంటికి పడుకోబెట్టారు. నా బ్లడ్ మోషన్స్ అయినాయి. పిల్లలందరూ కూడాను నేను చనిపోతాను, ఎవరికి టెలిగ్రాములు ఇచ్చుకోవాలి, ఏం చెయ్యాలని నా దగ్గరే కనిపెట్టుకుని కూర్చుని ఉండేవాళ్ళు. అయ్యగారు వచ్చి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఏం చేస్తున్నారు, మట్టికి మన్ను దుమ్ముకు దుమ్మని చేస్తున్నారు. చనిపోతుంది, మరణ వాసన వస్తుంది, ఈమెకి అమ్మ చచ్చిపోతానని చెప్పారు. అప్పుడు ఈ పిల్లలందరూ కూడాను ఏడ్చారు. నాన్న, డాడీ మా అమ్మ చనిపోవటానికి వీల్లేదు, మా నాన్న చనిపోయారు, మా అమ్మ ఒక్కటే ఉంది, ఏం కూడా మాకు రాకుండా పోతే ఎట్టారని చెప్పానని అందరూ అయ్యగారిని అడ్డపడ్డారు. లేదమ్మా, దేవుడు చెప్పాడు చనిపోతుందని. లేదు డాడీ, మీరు ప్రార్థన చేస్తే అయిపోతుంది, బ్రతుకుద్దు మా అమ్మ అని చెప్పంటే అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత అయ్యగారు ప్రార్థన వల్ల తల్లి ఇక్కడ నుంచి అమ్మ నేను వెళ్ళి మోకాళ్ళు వేసి సన్నిధిలో ఉంటాను, తెల్లవారు అమ్మ కోసం నేను ప్రార్థన చేస్తాను, మీరేం దిగులు పడొద్దని చెప్పి అయ్యగారు వెళ్ళిపోయారు. ఇక నా కొరకు ఆయన ప్రార్థన చేశారు. చేసిన తర్వాత దేవుడు నాకు ఆయుష్కాలం ఇచ్చారు. ఇచ్చి నేను బ్రతికాను. ఇప్పుడు 2002 సంవత్సరం నవంబర్ నెలలో నేను జబ్బున పడ్డాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎలాంటి జబ్బు లేదు, అలాంటి జబ్బు లేదు. సమయంలో ప్రభువా నీ దీవెనలతో కలిసి స్థుతించగలిగే భాగ్యము దీవెనిచ్చినందుకు నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. నాయనా, నీవు ఇచ్చిన ప్రభువాజ్ఞను బట్టి ఇదిగో
ప్రభువా విడుదల పైన హస్తం ఉంచి ప్రార్థన చేయమని నువ్వు సెలవిచ్చిన ఆజ్ఞ బట్టిదిగో నాయన విడుదల పైన హస్తం ఉంచి ప్రార్థన చేయించుండగా నా హస్త మార్గాన్ని హస్తం ఉంచి వారిని స్వస్థపరచమని వేడుకొనుచున్నాను. తెలిసియో తెలియకో ఇవిడు చేసిన అతిక్రమలు ఎన్నో ఆవిడలు ఒప్పుకొనుచుండగా నన్ను విరగొట్టి వీరి స్వస్థపరచని వేడుకొనుచున్నాను. రక్షకానికి స్తోత్రములు. ఏ బిడ్డ ఏ బలహీనతలో ఉన్నాను, ఏ బాధలో ఉన్నాను, ఏ వేదనలో ఉన్నాను, ఏ శోధనలో ఉన్నాను, ఏ ఇబ్బందిలో ఉన్నాను, ఏ ఇరుకులో ఉన్నాను, ఏ సమాధానంలో ఉన్నాను, ఏ భూత పీడితలో ఉన్నాను, ఏ ఫలించులో ఉన్నాను, తండ్రి నీకు ఇదే సమర్పణ. తండ్రి నీ హస్తము చాచుబిళ్ళను ముట్టాను ఆయన. తండ్రి నీకు వందనములు. యేసు నీకు స్తోత్రములు. నేను యేసు నామమున హస్తం ఉంచి ప్రార్థన చేయుచుండగా Jesus of Nazareth, touch this thy children with a powerful hand. Touch them with the holy blood. Heal them. Heal these thy children. Heal them, Jesus. Redeem them from the clutches of death. Have sickness and send it in the prayer. Make these thy children completely free from all their physical debilities. You ask and believe the mighty name of Jesus of Nazareth. Amen. 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 నీవే వెలుగువని నిన్నే చూడమని పిలచితి పలుకులు పలుకగనే నీవే వెలుగువని నిన్నే చూడమని పిలచితి పలుకులు పలుకగనే లోకమే చీకటై శోకమే మ్రోగే లోకమే చీకటై శోకమే మ్రోగే చితికితి బాధలతోనే తలవాల్చేనా భుజబలమా చెదరిన మదిని కుదుట పరచుమని వేడదను దేవా.